హిందూపురంలో కురిసిన భారీ వర్షానికి పట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకొచ్చిన పట్టుగుళ్ళు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. సమీపంలోని మురుగు కాలువ నుంచి మార్కెట్లోకి నీరు చేరడంతో పట్టుగుళ్ళు ఎందుకు పనికిరాకుండా పోయాయి. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టుగుళ్లను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా మార్కెట్ యార్డును బాగు చేయించాలని, పట్టుగుళ్ల నిల్వకు తగిన సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. పట్టుగుళ్ల మార్కెట్లకి వచ్చిన 3 గంటల వర్షానికే ప్రభుత్వ పట్టుగుళ్ల మార్కెట్ పూర్తిగా నిండిపోయి పట్టు రైతు పండించిన గుళ్ళు దాదాపు అంటే 150 కేజీలు తడిసి ముద్దైపోయినట్లు మీరు చూసినారు. కొన్ని సంవత్సరాలుగా అంటే 2022లో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు కూడా 2022లో కనీసం అంటే రైతులు 20 మంది రైతులు ఉన్నారు ఇక్కడ. ఆ రైతులు ప్రాణరక్షణకు జాలరీ లెక్కి పైన నిల్చుకున్నారు. అంటే పూర్తి కరెంటు స్ప్రెడ్ అయిపోయింది మార్కెట్లో. అప్పటి ఇంకా ఇప్పటి వరకు ఏ పట్టు పరిశ్రమ శాఖ మార్కెట్ అధికారి ఎంతవరకు స్పందించాలో ఆ అధికారి ఏం చేయాలో అది చేసినారు. ఆ పై అధికారులు దీనిపైన ఏ రకమైనటువంటి చర్య తీసుకోక ఈ రోజు ఈ మార్కెట్ పడిపోయా అంటే నిజంగా కూలిపోయే పరిస్థితి ఉంది. ఈ మూలలో ఒక రంధ్రం పడింది, ఆ మూలలో ఒక రంధ్రం పడింది, ఆ మూలలో ఒక రంధ్రం పడింది. ఇలా 4 చుట్లు 4 రంధ్రాలు పడితే ఆ నీళ్లు మొత్తం మార్కెట్లకే చేరుతా ఉన్నాయి. ఈ పట్టుగుళ్ళు ఒక సెకండ్ నానితేనే దీంట్లో దారం రాదు. ఇలా నాని తడిసి ముద్దయితే ఆ రైతు ఏమైపోతాడో, అది కొనుగోలు చేసిన రీలర్ ఏమైపోతాడో మీరు కొంచెం లెక్కేసుకోండి. ముఖ్యంగా ఈ మార్కెట్ 45 ఏళ్ల క్రితం పట్టింది కాబట్టి ఇది మా రోడ్ లెవెల్ కనీసం 2.5 అడుగు లోతులో ఉంటుంది కాబట్టి వర్షం పడినా నీళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది. అది కాక పక్కన మురుగు కాలువ హైట్కి మా మార్కెట్ కూడా ఉంది కాబట్టి మురుగు కాలువ పూర్తిగా నీళ్ళు వచ్చినప్పుడు లోపు ఆ నీళ్ళు మా మార్కెట్కి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయంలో మేము గత 2 సంవత్సరాల క్రితమే ఈ మార్కెట్ పరిస్థితి గురించి చెప్తూ తర్వాత మార్కెట్ డిఈ గారి ద్వారా ఎస్టిమేషన్ కూడా ఇప్పించాము.